నమస్తే. ఇంత నికృష్టంగా హీనాతిహీనంగా మీ దరిద్రపు మోసం బయటపడ్డా కూడా ఇంకా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడకుండా బతికున్నారంటే ఖచ్చితంగా మీరు కమ్మి నికృష్టులై ఉంటారు. చిచ్చి. ధర్మస్థల హిందూ ధర్మస్థలం ఒక ఎడారి మతం యూట్యూబర్, ఇంకో ఎడారి మతం మహిళ, తమిళ కగజం ముసుగు మనిషి అనే త్రయాన్ని అరేంజ్ చేసుకొని నికృష్టులు, కమ్యూనికృష్టులు ఖాన్ గ్రేస్ మైదానంలో ఆడిన దేశద్రోహపు ఆట మళ్ళీ దొరికిపోతూనే ఉన్నారు. అయినా కూడా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నిస్సంకోచంగా ఇంకో ఘోరానికి తెగబడుతూనే ఉన్నారు. ప్రపంచంలోనే మీ అంత అసహ్యకరమైన మనుషులు పుడతారా? అసలు ఉండరు ఎక్కడ. మిమ్మల్ని మేధావులుగా పరిగణించే వాళ్ళను, అనుసరించే వాళ్ళను దేంతో కొట్టాలి? అబ్బా, అసలు ఏం డ్రామా, ఏం నటన, ఎంతటి నీచపు నయవంచన! ఇంత సాంకేతికత, ఇంత సోషల్ మీడియా పెరిగిన ఈ కాలంలోనే కొంచెం కూడా బెరుకు లేకుండా ఎన్ని నాటకాలు! అప్పట్లో ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నప్పుడు ఇంకెన్ని ఘోరాలకు తెగబడ్డారో, ఎలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడ్డారో తలుచుకుంటేనే భయమేస్తుంది, వెగట కలుగుతోంది. అసలు మిమ్మల్ని తిట్టడానికి ప్రపంచంలో ఏ భాష సరిపోదు. మిమ్మల్ని శిక్షించడానికి ఏ ఆయుధము, ఏ చట్టమైనా అసహ్యపడుతుంది. సహనం చచ్చిపోయింది హిందువులకు. మీకు సమయం దగ్గర పడింది. మీ భావజాలం చావుకు వచ్చింది. అనవసరంగా మీ తలలు అడ్డంగా పెట్టకండి. ధర్మం ఎక్కువ కాలం ఓపిక పట్టదు. 2 లక్షల రూపాయలు ఒక పుర్రె ఇచ్చి చెన్నయ్య నుసిగొల్పి హిందూ వ్యతిరేక ఐడియాలజీ ఉన్న యూట్యూబర్ల కూతమిచ్చి ఇంత పెద్ద కుట్రకు తెరలేపిన వాళ్ళ ఎజెండా ఏమై ఉండొచ్చు? గుడిమాన్యాలు దేవాదాయ శాఖకు పోవాలనా రాజకీయ కుట్ర? హిందూ సమాజం తలదించుకోవాలి అన్నట్ట? సేవ్ అనే మరో #, క్యాంపెయిన్ కుట్ర? మరో ధర్మప్రభువును సమాజం ద్వేషించాలనా? ధర్మకర్త పేరు, సంస్థను బ్లాక్మెయిల్ చేస్తే కాసులు వస్తాయన్న కుట్రనా? ధర్మస్థల దేవాలయ సంస్థ నిర్వహిస్తున్న విద్యాబోధన, అన్నదాన కార్యక్రమాలకు బ్రేక్ వేయాలనా? దక్షిణ కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో విదేశీ మిషనరీల వ్యాప్తి జరగకుండా ధర్మరక్షణ చేస్తున్న సంస్థను నాశనం చేయాలన్న కుట్రనా? వాళ్ళు బట్టకాల్సి మీదేశారు. మనం ఎప్పట్లాగే మౌనంగా ఉంటే తర్వాత అన్ని పుణ్యక్షేత్రాల మీద పడతారు. అది జరగకూడదు అంటే సేవ్ ధర్మ, హ్యాంగ్ కల్ప్రిట్స్. ఈ పోరాటానికి మనం సిద్ధం కావాలి. ధర్మో రక్షతి రక్షితః. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.